వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. 1995లో టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు. ఉద్యోగ కాలంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి తర్వాత కార్పొరేటర్ గాను, మేయర్ గాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా వరంగల్ ఈస్ట్కి బాధ్యతలు వహిస్తున్న నన్నపురేని రాజేందర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానండి. తమరు బాగున్నారా? బాగున్నాను సార్. ముందుగా మీరు 1995లో రాజకీయాల్లోకి వచ్చి తర్వాత ఎన్నో పదవులకి బాధ్యతలు వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఏ రోజైతే ఒక ఇండిపెండెంట్గా కల్పలత సూపర్ బజార్ కోఆపరేటివ్ సొసైటీకి డైరెక్టర్గా ఎన్నికయ్యాను, ఆ రోజున్న పొలిటికల్ నేపథ్యం, అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలి, అక్కడ మా ప్రాంతం అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కానీ క్రమేణా ఒక ఆంధ్ర పార్టీ తెలంగాణకు మొత్తంగా నష్టం చేసే దిశలో వారు పనిచేస్తున్నప్పుడు ఆ టైంలోనే పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం వారు బయలుదేరినటువంటి సందర్భంలో మేము ఖచ్చితంగా వారి బాటన నడవాలి, వారి నాయకత్వం నడవాలని నిర్ణయించుకొని ఆ రోజు కార్పొరేటర్గా నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకొక కార్పొరేటర్ని కూడా తీసుకొని కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆ రోజు జైన్ కావడం జరిగింది. జైన్ అయిన కొద్ది రోజులలోనే నాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ వాళ్ళు ఇంటి బిడ్డగా చూసుకుంటూ నన్ను ప్రతి దగ్గర కూడా భుజం తట్టి వారి ఆశీర్వాదంతో వారి కుటుంబము, కేసీఆర్ గారు అదేవిధంగా వారి కుటుంబం అందరూ కూడా నన్ను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు పార్టీ అధ్యక్షునిగా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మేయర్గా, ఆ తర్వాత తమకు తెలిసిందే ఎమ్మెల్యేగా కొనసాగడం జరుగుతుంది. ఇవన్నీ వెరసి కేసీఆర్ గారు ఒక నీతి నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తులను ప్రమోట్ చేయడమే కాకుండా తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులను ముందుకు తీసుకుపోయే దిశలో ఆ రోజు నేను వారికి తారసపడడం, వారి యొక్క ఆశీర్వాదం ఉండడం, ఎక్కడ కూడా వారి నుంచి ఒక మాట తెచ్చుకోవద్దన్న సందర్భంగానే ఇప్పటికి కూడా అంతే నిబద్ధతతో పనిచేసుకుంటూ నా యొక్క నియోజకవర్గ అభివృద్ధి కానీ ఇతరులతో కలుపుకోవడం కానీ అదేవిధంగా ప్రజలకు అన్ని రకాలుగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా ఇతరత్ర అవసరాలు ఏది హెల్త్ పరంగా కానీ ముఖ్యమంత్రి యొక్క ప్రత్యేక నిధుల నుండి సీఎం రిలీఫ్ కానీ అదేవిధంగా ఎల్ఓసీలు కానీ అదేవిధంగా మైనార్టీకి సంబంధించింది కానీ అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన దళిత బంధు కానీ అన్ని రకాలుగా సుమారుగా 3,840 కోట్లతో నా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి అంశం. ప్రధానమైనటువంటి కారణం నా నియోజకవర్గాన్ని అడగగానే జిల్లా ఇవ్వడం, అదేవిధంగా అడగగానే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వడం, అడగగానే ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం, అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైనేజ్కు సంబంధించినటువంటిది సుమారుగా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు అదేవిధంగా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు అన్నీ కలిపి ఒక 500 కోట్లతోటి అవి కూడా డెవలప్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 70 సంవత్సరాల కాలంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అక్కడ పరిపాలించినటువంటి నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అక్కడ డెవలప్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ ప్రాంతాన్ని ఒక మారుమూల ప్రాంతంగా, పట్టణంలో ఉన్నట్టే కానీ ఒక మారుమూల ప్రాంతంగా, ఒక నిరుపేదలు ఉండే ప్రాంతంగా ఎప్పుడు కూడా దాన్ని వెనుకబడ్డ ప్రాంతంగా పక్కకు పెట్టారు తప్ప ఎప్పుడూ ఒక ప్రత్యేకంగా వాళ్ళను అప్గ్రేడ్ చేసి వాళ్ళని చైతన్యవంతులను చేసి వారికి భవిష్యత్తును ఏర్పాటు చేయాలని ఎప్పుడు చేయలేదు. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిసినా కానీ నా తరఫున వారికి రిప్రజెంటేషన్ చేయడం, వారు ఇమీడియట్లీ నువ్వు చేసుకో, ఆ ప్రజలకు చేసుకుంటే నువ్వు గెలిచినందుకు సార్థకమవుతుందని కూడా చెప్పడం, ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మీరు కార్పొరేటర్గా చేశారు, మేయర్గా చేశారు, మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తూ ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నా సక్సెస్ సీక్రెట్ ఒకటే, అపూర్వమైన అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏం గైడ్ చేస్తే దాన్ని పాటించడమే నా సక్సెస్ సీక్రెట్. దాని యొక్క నిబద్ధతతోటి, ఎందుకంటే వారికి మించి తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణ ప్రజల యొక్క మంచి గురించి కానీ ఆలోచించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. కాబట్టి వారు ఏదైతే రాష్ట్ర అభివృద్ధి విషయంలో బంగారు తెలంగాణ విషయంలో కానీ
సంక్షేమం విషయంలో కానీ వారి యొక్క ప్రణాళికల్ని అమలు చేసుకుంటూ ఎక్కడ కూడా రాజకీయంగా కూడా ఎవరిని కూడా తక్కువ చేయకుండా అందరినీ కలుపుకుంటూ పోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ నియోజకవర్గంని తీసుకుంటే మీ సామాజిక వర్గం వాళ్ళే అధిక సంఖ్యలో ఉన్నారు, ఓటర్స్ కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? ఇప్పుడు మేము మొన్ననే రీసెంట్లీ నిన్న కూడా వేశారు. నా కాన్స్టిట్యున్సీలో 24 డివిజన్స్ ఉన్నాయి. దాంట్లో రమారామిగా 19 డివిజన్ల కమిటీలు కూడా పడడం జరిగింది. దానికి ఒక కోఆర్డినేటర్ను కూడా ఒకే కులం ఒకే వేదిక అనే సంకల్పంతో తెలంగాణ మొత్తంలో మునూరు కాపు సామాజిక వర్గం అంతా కూడా ఒకే వేదిక మీదకి రావడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ను వేసుకోవడం జరిగింది. ఆ కోఆర్డినేటర్ ద్వారా అన్ని డివిజన్లలో కూడా కమిటీలను వేసుకోవడం జరిగింది. నేను ప్రత్యేకించి నా నియోజకవర్గంలో మునూరు కాపు భవనం ఏర్పాటు చేసి విద్యార్థులు కానీ ఇతర నగరానికి వచ్చేటువంటి కాపు బంధువులు కానీ వారికి షెల్టర్స్ కోసం అని చెప్పి వాళ్ళకు ఒక అకామిడేషన్ కోసం అని చెప్పి ఆ భవనాన్ని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని దాని ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి ల్యాండ్ ప్రభుత్వ పరంగా తెస్తే దాతలు అదేవిధంగా ప్రభుత్వపరమైన నిధులతో కూడా దాన్ని డెవలప్ చేసి కాపులకు దాన్ని అంకితం ఇవ్వాలని చెప్పి నేను దాన్ని నిర్ణయించుకొని ప్రతి డివిజన్ మీటింగ్లో అది చెప్పడం జరుగుతుంది, కాపు డివిజన్ మీటింగ్లో. కాబట్టి అది అతి త్వరలో కూడా దాన్ని పరిష్కరించడానికి కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసిన ప్రభుత్వానికి పంపి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితోటి దాన్ని శాంక్షన్ తీసుకొని దాన్ని డెవలప్ చేయాలనేది ఒక ఉద్దేశంతో అందరం ముందు కదలడం జరుగుతుంది. వరంగల్ని ఒక పర్యాటక వనంగా మారుస్తానని అన్నారు, అదేమైంది? ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? మీరు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీరు అడిగారు. నేను ప్రత్యేకంగా నా ఎన్నికలలో జర్నలిస్టులకు ఇల్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. రెండోది కిలవరంగల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పడం జరిగింది. దాన్ని తీర్చిదిద్దాలన్నప్పుడు ప్రైమరీగా బేసిక్ వర్క్స్ కొన్ని చేయాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో గత పాలకులు రోడ్లే సరిగ్గా లేని పరిస్థితి, డ్రైనేజ్ సిస్టమే సరిగ్గా లేని పరిస్థితి, వాటర్ సప్లై సరిగ్గా లేని పరిస్థితులలో దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మంచి బస్టాండు, అదేవిధంగా మంచి హోటల్, అదేవిధంగా కిలవరంగల్ దగ్గర ఒక కిలవరంగల్ ఆర్కాలజికల్కి సంబంధించినటువంటి కట్టడాలే కాకుండా వారికి ఇంకా వినోదము విలాసంగా ఉండేటువంటి కొన్ని రిసార్ట్స్ లాంటివి అవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటిది ఉంది. ఇప్పటికే సండే వస్తే 10,000 మంది అక్కడ హాజరవుతారు. లెక్క ఎలా చెప్తున్నామంటే కూడా అక్కడ టోకెన్స్ రిసిప్ట్స్ కట్ చేస్తారు. దాంతో మాకు ఎప్పుడు కూడా అకౌంట్ దొరుకుతుంది. అక్కడ కుడాకు సంబంధించినటువంటి పార్కు కూడా ఉంది. కాబట్టి మేము ఒకానొక సందర్భంలో మేడారం నడిచే సమయంలో 80,000 మంది కూడా టూరిస్టులు అక్కడ హాజరు కావడం జరిగింది. నెంబర్ 1, ఎక్కడైతే హోటల్స్ కానీ రోడ్స్ కానీ జంక్షన్స్ కానీ అదేవిధంగా స్కల్చర్స్ కానీ కాకతీయ రాజుల యొక్క స్కల్చర్స్ కానీ అవన్నీ కూడా కూడళ్లలో ఏర్పాటు చేసి ఎవరైతే మన నగరానికి ఎంటర్ కాగానే ఓహో ఇది కాకతీయుల యొక్క రాజ్యం, ఓకే ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకకు సంబంధించిన ఇలా ఉంటాయి అని ఒక ఫేస్ లిఫ్టింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు అన్నీ కూడా పనులు చేస్తున్నాం. వచ్చే టర్మ్లో దాని ఒక డిపిఆర్ కూడా చేస్తున్నాం. రీసెంట్లీ ఒక 3-4 నెలల క్రితం సూపరింటెండెంట్ గారు, ఏది ఆర్కాలజికల్ సూపరింటెండెంట్ గారు, వారు కర్ణాటక బేస్డ్ వారు, కేరళ బేస్డ్ వారు రావడము, ఆ రోజు మా మున్సిపల్ కమిషనర్ గారు ఉండడము, నేను ఉండడము, దాన్ని ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలని అనుకోవడం, దానివైపు కూడా అడుగులు పడడం జరుగుతుంది. మేము కేటీఆర్ గారు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు వారి నోటీస్లో కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరి బ్రదర్ నువ్వు దాని వైపు అడుగులు వేసుకో, దానికి కావాల్సిన డెవలప్మెంట్ కావాల్సినటువంటి వివరాలను కూడా సేకరించుకొని కూడా చెప్పడం జరిగింది. అది ఒకరోజు 2 రోజుల్లో చేస్తే కాదు, దానికి ఒక తపస్సు చేయాలి. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని టూరిజం హబ్గా చేయాలంటే దాన్ని ఒక తపస్సు చేసుకుంటూ డీవోట్గా పనిచేయాలి. ఒక నిబద్ధతతో ఒక నీతి నిజాయితీతో పనిచేసినప్పుడే ప్రజలను కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ చాలా కూడా ఇన్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, వారిని కోఆర్డినేషన్ చేసుకోవాలి. అందరినీ సమీకరించుకొని అందరినీ జాగృతి చేసుకొని దాన్ని డెవలప్ చేయాలంటే సమయం పడుతుంది. కాబట్టి ఈరోజు వేసినటువంటి అడుగు
నా ఎన్నికలలో నేను చెప్పినటువంటి పదానికి అడుగులు పడ్డాయి. నియోజకవర్గంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడు పని అవుతుంది. 1000 కోట్లతోటి వర్కులు నడుస్తున్నాయి. కాబట్టి నియర్ బై ఎయిర్పోర్టు, నియర్ బై ఏది ఐటీ హబ్బులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా స్టెప్స్ పడుతున్నాయి. కాబట్టి ఏదో రకంగా వరంగల్, అదేవిధంగా మెగా టెక్స్టైల్ పార్కు, ఏదో రకంగా వరంగల్కి వచ్చిన వాళ్ళు ఇటువైపు చూసే విధంగా ప్రమోట్ చేయడానికి కూడా అన్ని రకాల హంగులు తీర్చిదిద్దే దిశగా ఇప్పుడు పనిచేస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వస్తే నిరుద్యోగులు చాలామందే ఉన్నారు. యువతకి ఉద్యోగ కల్పనలో మీ పాత్ర ఎలా ఉంది? నేను నిజంగా కూడా యువతకు ఉద్యోగాల విషయంలోనే బాగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ లాంటివి కానీ, అదేవిధంగా మా దగ్గర ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పి ఇప్పుడు ఏదైతే ఐటీ హబ్ ఉన్నదో ఐటీ హబ్ను కూడా ప్లగ్ అండ్ ప్లే ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కట్టి ఇస్తే కంపెనీస్ చాలా వస్తాయి. మొన్న కేటీఆర్ గారు వరంగల్కి వచ్చిపోయిన తర్వాత కూడా నేను ఏదైతే రవిచంద్రన్ అతను నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అతనితో కూడా మాట్లాడితే తను కూడా చాలా కంపెనీస్ తీసుకొని వస్తానని మాట ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు నాకు కూడా చెప్పడం జరిగింది, తమ్ముడు నీ దగ్గర ఐటీ హబ్ ప్లాన్ చేసుకో, తప్పనిసరిగా దాంతో ఎంప్లాయ్మెంట్ కూడా మీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే డాక్టరా లేకుంటే ఇంజనీరా లేకుంటే ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నదే ప్రథమంగా కొనసాగుతున్నది. మిగతా అవకాశాలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 80,000 పైచీలకు ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇప్పుడు వేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా వారందరికీ ఎట్లా తర్ఫీదు చెందాలని కూడా వారందరికీ ట్రైనింగ్ ఇచ్చే దిశ కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడు వరంగల్ విషయానికి వస్తే మొత్తం రహదారుల పరిస్థితి ఎలా ఉంది? అభివృద్ధి విషయంలో చాలా గొప్పగా ఉంది. రజాకార్ల టైంలో వేసినటువంటి రోడ్లు, తర్వాత భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఆ రోడ్లు పడలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్ శాసనసభ్యునిగా నేను ఎన్నిక అయిన తర్వాత ఆ రోడ్లు వేయడం అన్నది, దారి పొడుగుతో కూడా వ్యాపారస్తులు నేను సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆపి షాళ్ళు కప్పి అదేవిధంగా దండలు వేసి వారు టీ తాగిపించి కూర్చోబెట్టుకొని టీ తాగిపించి వారు చాలా సంతోషంగా అలాయ్ బలాయి కూడా తీసుకొని పంపడం జరిగింది. అది నా జీవితంలో మరపురానటువంటి రోజు. ఎందుకంటే రజాకార్ల టైంలో చేసినటువంటి రోడ్లను న్యాయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బసవరాజు సారయ్య గారికి, గుండు సుధారానికి మీకు మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? మీ మధ్య పోరు నడుస్తుందని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణను సాధించడానికి అన్ని వర్గాలను, వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళను కూడా కలుపుకోపోవాలనేది ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగానే పెద్దలు బసవరాజు సారయ్య గారిని కానీ గుండు సుధారాణి గారిని కానీ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. నాతో పోటీ చేసినటువంటి వద్దిరాజు రవిచంద్ర గారిని కూడా చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలు దఫాలు శాసనసభ్యుని ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గం అందరు కలిసి పనిచేసుకోవాలన్నది వారి యొక్క డైరెక్షన్. దాంట్లో భాగంగానే కొన్నిట్లో వారు అందుబాటులో ఉన్నప్పుడు హాజరవుతారు కారు, ఓసారి హాజరవుతారు. వారి యొక్క పరిస్థితులను బట్టి జరుగుతుంది. దాంట్లో హాజరు కాకపోవడానికి వేరే ఉద్దేశాలు ఏముండయి, వారి యొక్క పని అవసరాలను బట్టి ఒకసారి మిస్ అవుతూ ఉంటారు. దాన్ని ఆసరగా తీసుకొని మాకు పడని పార్టీలు, మాకు పడని రాజకీయ పార్టీలు కానీ పడని ఎలక్ట్రానిక్ ఛానల్స్ కానీ దాన్ని ప్రచారం చేయడమే తప్ప, నిన్ననే బసవరాజు సారయ్య గారు నేను ఇద్దరం కలిసి మన బస్తీ మనబడి కార్యక్రమాన్ని మఠవాడలో వారు చదువుకున్నటువంటి పాఠశాలలో ఇద్దరం కలిసి బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. వారు 49 లక్షల పైచీలకు వారు ఎమ్మెల్సీ నిధుల నుండి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఇంకేమేమి తెచ్చుకోవాలనేది కూడా ఇద్దరం అక్కడే ఉండి చర్చించుకోవడం, ఆ పాఠశాలకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఇంకా పూర్తి స్థాయిలో ఏం కావాలన్నది కూడా అనుకోవడం జరిగింది. గుండు సుధారాణి గారు ఒక నగరానికి సంబంధించినటువంటి మేయర్ గారు, వారికి ఉన్నటువంటి పనులు చాలా ఉంటాయి. వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ, హరితహారం కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, డెవలప్మెంట్స్కి సంబంధించి కానీ వారి పనులలో వారు కూడా నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఎవరి పనులలో వాళ్ళు ఉండడము, దానివల్ల ఒక్కోసారి చిన్నగా మిస్ అయిన సందర్భాలనే ఈ విధంగా బూచిగా చూపించి
ప్రచారం చేస్తున్నారు తప్ప ఇప్పుడు సుధారాణి గారికి ఇతర పార్టీల నుంచి వస్తే మేయర్ ఇచ్చారు, సారయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, వద్దిరాజు రవిచంద్ర గారికి రాజ్యసభ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు తక్కువ చేయడం లేదు. వారికి చాలా గొప్ప అవకాశాలు ఇవ్వడం జరిగింది. వారికి పర్ఫార్మెన్స్ను ప్రూవ్ చేసుకుని వచ్చినటువంటి సందర్భం. నాకు శాసనసభ్యునిగా ఇచ్చాడు, నా శాసనసభ్యునిగా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలన్నది నా పర్ఫార్మెన్స్ నేను పనిచేసుకుంటూనే పోతున్నాను. ఎవరి స్థాయిలో వారు పనిచేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము ఎవరికి వారు పనిచేసుకుంటున్నాం. అవసరం ఉన్నప్పుడు కలుసుకొని కూడా మాట్లాడుకొని ఆ సందర్భంగా పోతున్నాం తప్ప రాజకీయం అంటే తమకు తెలియదు ఏముంది. ఎన్నో రాజకీయ పార్టీలు పడనివి కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం తప్ప మా మధ్యలో అటువంటి ఏం లేవు. 2-3 రోజుల క్రితం కూడా ఇద్దరం కలిసి కూడా ప్రోగ్రామ్స్ కూడా గుండు సుధారాణి గారు నేను కూడా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. అట్లానే ఏముండదు, ఎందుకంటే వారు నగరం మొత్తం తిరగాలి. వీరు వచ్చేసి వారి యొక్క టైం ఫెసిలిటీని బట్టి వారు తిరగాలి. వారు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్, సారయ్య గారు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ వారు కాబట్టి వారు అక్కడ ఉన్నటువంటి వారి బాధ్యతలు వారికి ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు కలుసుకొని పనిచేసుకుంటాం కాబట్టి అటువంటి ఏమున్నా కూడా ఈరోజు చెప్తున్నాము. వెరీ క్లియర్, ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా నిర్దిష్టంగా ఒక పక్కా ప్రణాళికతోటి కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా కేటీఆర్ గారి నాయకత్వాన పనిచేసుకుంటూ పోతున్నాం. బయట ఏమైనా దుష్ప్రచారాలు ఉంటే అది ఎవరు కూడా నమ్మకూడదు అన్నది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వరంగల్లో ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి బ్రిడ్జ్ మీరు మేయర్గా ఉన్న హయాంలో వెడల్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ వర్షాలు వచ్చినప్పుడు అది ముప్పు ప్రాంతంగానే అయిపోయింది. మరి ఇప్పుడు దాన్ని అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు? ముంపు ప్రాంతంగా ఉన్నప్పుడే లాస్ట్ ఇయర్ కేటీఆర్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. దానిలో 240 కోట్ల నిధులతోటి శివనగర్ కూడా ఎక్కడ కూడా ముంపు గురి కాకుండా, అదేవిధంగా సంతోష్ మాత ఏరియా, అదేవిధంగా ఎల్బీ నగర్, చింతల్, గాంధీనగర్ ఏరియా ఇవన్నీ కూడా మునగకుండా 240 కోట్లతోటి నిధులు తీసుకురావడం జరిగింది. ఇంకా 120 కోట్లు 120 శాంక్షన్ అయి పని నడుస్తుంది. 120 కోట్లు అప్రూవల్కి వెళ్ళింది. ఇవన్నీ కూడా పూర్తయితే గతంలో ఎవరు చేయలేదు. దీన్ని ఒక సైంటిఫిక్గా ఒక టెక్నికల్గా ఇరిగేషన్, అదేవిధంగా R&B, అదేవిధంగా మున్సిపల్ ఈ 3 విభాగాలను జత కలిపి వాటర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, వర్షపు నీరు ఎక్కడి నుండి పడుతుంది, ఇవి ఎక్కడైతే జాలువారి కిందికి వెళ్తున్నాయి అని ఆ రూట్ మ్యాప్ అంతా సెట్ చేసి అక్కడ నుండి ఒకవేళ హౌసింగ్ డెవలప్మెంట్ ఏమైనా జరిగి ఉంటే ఆల్టర్నేట్ ఏంటన్నది కూడా చేసి ఒక డ్రాయింగ్ చేసే ఈ 240 కోట్లతోటి ప్రపోజల్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికే శివనగర్ మొత్తం అండర్ గ్రౌండ్, పైన రోడ్డు ఉంటుంది, కింద డ్రైన్ ఉంటుంది. చాలా యూజ్ సైజ్ అది. ఎందుకంటే భారీ వర్షం పడ్డా కానీ దాంట్లో పడి నీళ్లు ఎక్కడ కూడా ఒక ఇల్లు మునగకుండా అది బయటికి పాస్ ఆన్ అయిపోతుంది, భద్రకాల్లో కలుస్తుంది. ఇది నేను వచ్చిన తర్వాతనే ఈ ప్రతిపాదన చేసి కేటీఆర్ గారి దయ వల్ల ఇది నేను శాంక్షన్ తీసుకొని ఈ పని చేయడం జరిగింది. వారు స్వయంగా వచ్చి ఆ ప్రాంతాన్ని వీక్షించి నీళ్ళలో తిరిగి, వరదలు వచ్చిన టైంలో నీళ్ళలో తిరిగి వారు అప్పుడే అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి వరంగల్ తూర్పు నియోజకవర్గం అనేది ఎవరు గుర్తించినటువంటి సమస్యలు, ఎవరు ఆలోచన చేయనటువంటి న్యూ ఫేస్ లిఫ్టింగ్. ఈరోజు ఒక కొత్త బస్ స్టాండ్ కడుతున్నాం. మొన్ననే కేటీఆర్ గారు 74.5 కోట్లతోటి శాంక్షన్ ఇవ్వడం. అది మల్టీప్లెక్స్గా ఉంటుంది. అది G+1లో ఆర్టీసీ డిపో ఉంటుంది. పైన అన్నీ కూడా హోటల్స్, అదేవిధంగా థియేటర్స్ అవన్నీ కూడా ఉంటాయి. చాలా గొప్పగా ఉంటుంది. పక్కకున్న ఏరియాను కూడా, పార్కును, మధ్యలో ఉన్న రోడ్డును కూడా కలిపేసుకొని 2 ఎకరాల 15 గుంటలలో దాన్ని చాలా ప్రైమ్ లొకేషన్లో, వరంగల్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ప్రైమ్ లొకేషన్లో దాన్ని గొప్పగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ విధంగా ఒక నియోజకవర్గానికి ప్రజలకు ఏం కావాలి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందుబాటులోకి ఏం తీసుకురావాలి, పట్టణాలు కాబట్టి ఆ వైపున ప్రయత్నం చేయాలి. టాయిలెట్స్ కానీ, అదేవిధంగా మీకు బస్ షెల్టర్స్ కానీ అన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి. మీరు చూడండి, ఈరోజు మీరు ఇంటర్వ్యూ తీసుకోవడమే కాకుండా మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మీరు ఏమేమి చేసినాం అన్నది మీ V3 ఛానల్ ద్వారా అన్నీ కూడా తీసుకెళ్ళి కొత్తగా ఏర్పాటు చేసినవి అన్నీ కూడా చూస్తే అన్నీ కొత్తవే. పాతగా చేసినవి ఓన్లీ రోడ్లు రెన్యువల్ చేసుకున్నారు తప్ప కొత్తగా ఏంలో అవి కూడా 6 నెలలకో ఏడాదికో కొట్టుకుపోయిన రోడ్లే తప్ప అటువంటి ఇంకా ప్రత్యేకించి ఒక ఎజెండా పెట్టుకొని ఒక భవిష్యత్ కార్యాచరణ కోసం, భవిష్యత్ తరాల కోసం చేసిన చరిత్ర గత ప్రభుత్వాలకు లేదు. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో
ఇప్పుడు ఒకవైపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ తెచ్చుకుంటే ఇంకోవైపు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చుకోవడం జరిగింది. వరంగల్ మండలంలో మనం జిల్లా కలెక్టర్ ఆఫీస్ తెచ్చుకుంటే వరంగల్ మండలంలో ఆర్డీఓ ఆఫీస్ తెచ్చుకునేది. సమాంతరంగా 2 మండలాలను అభివృద్ధి చేసుకునే దిశగా తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా బండ్స్ ఉరుసుగుట్టకు సంబంధించినటువంటి బండును కూడా 14 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లో కేటీఆర్ గారి యొక్క సభ ఉంది. ఆ సభ ద్వారా వచ్చినప్పుడే వారి యొక్క ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి బండ్స్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి బండ్ ఏదైతే ఉందో అదేవిధంగా వరంగల్లో ఉండాలని ఒక సంకల్పంతో 2 బండ్లను డెవలప్ చేయడం జరుగుతుంది. ఉరుసుగుట్ట, చిన్నవడ్డపల్లి ఆల్రెడీ భద్రకాళి డెవలప్ అయింది. నా నియోజకవర్గానికి 55 కోట్లు పెట్టి కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అంతకుముందు గతంలో కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేసినప్పుడు 50% డెవలప్ అయింది. మిగతా 50% కూడా ఇప్పుడు వారు వచ్చే టైంకి అది పూర్తి చేయాలనేది ఒక సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది. అన్నిటికంటే ప్రత్యేకించి అతి పేదలు ఉన్నటువంటి జర్నలిస్టులకు వారి యొక్క జీతం మీద ఆధారపడి బతికేటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ఇప్పటికే కేటీఆర్ గారు గత మున్సిపల్ ఎన్నికల ముందు వచ్చి ఫౌండేషన్ వేసిళ్ళు. ఆ రోజు అల్లం నారాయణ గారు, అమర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు కూడా వచ్చి కేటీఆర్ గారు అందరూ కూడా వచ్చి ఆ రోజు ఫౌండేషన్ వేసిళ్ళు. ఇప్పటికీ 4 బ్లాకులు పూర్తయినాయి. మిగతా కూడా స్లాబులు పడ్డాయి. అతి త్వరలో కూడా జర్నలిస్టులకు కూడా అన్నమాట నిలబెట్టుకునే దిశగా వారికి ఇండ్లు ఇవ్వబోతున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా సార్, మీరు అన్నట్టుగా వరంగల్ అభివృద్ధి ఎలా ఉందో మేము ఒక వీడియో చేసి ప్రేక్షకులకు చూపిస్తాము. ఇప్పుడు ఈ వరంగల్ నుంచి తీసుకుంటే మొన్న వద్దిరాజు గారికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. పెద్ద పెద్ద యమాయామిలను తీసుకుంటే వీళ్ళందరి కన్ను ఈస్ట్ వరంగల్ పైనే ఉంది. బండ ప్రకాష్ కానివ్వండి, ఎర్రబెల్లి ప్రదీప్ కావచ్చు, వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో ప్రయత్నించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వీళ్ళతో మీరు పోటీ తట్టుకుంటారా? నేను ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే చేసే వ్యక్తిని. నాకు పోటీ ఉందా లేదా ఇంకా 10 మంది వస్తారు. ఇప్పుడు మీరు చూశారు, సుధారాణి గారు వచ్చారు, సారయ్య గారు వచ్చారు, రవిచంద్ర గారు వచ్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వారిని అకామిడేట్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు కానీ బండ ప్రకాష్ గారికి కూడా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు. వారికి కానీ ప్రదీప్ రావు గారు కొన్నారు. వారి నిర్ణయం, వారి భవిష్యత్తు ఏందనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించాలి. ఒక శాసనసభ్యునిగా నా స్థాయిలో ఉండదు అది. కాబట్టి నేను వారు చెప్పిన పని ప్రజలకు ఏం కావాలనో బాధ్యతగా వారి దగ్గరికి తీసుకెళ్ళి వాటిని అమలు చేసే దిశగా పర్మిషన్స్ తీసుకొని అమలు చేసే దిశగా మాత్రమే పనిచేస్తాను తప్ప రాజకీయంగా నాకు వీళ్ళు పోటీ వాళ్ళ పోటీ అని ఏ రోజు చూడను. ఎందుకు చూడమంటే మాకు ఒక అసైన్మెంట్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు. అసైన్మెంట్ దిశగా పనిచేస్తాం. కానీ మిగతా ఎవరెవరు ఉన్నారో వారిని ఎట్లా అకామిడేట్ చేయాలి అదంతా ముఖ్యమంత్రి గారి స్థాయిలో చూసుకుంటారు. కాబట్టి ఎవరు పోటీ కాదని మేము అనుకోం. చెప్పిన పని సజావుగా, నిజాయితీగా, నిబద్ధతతో చేస్తున్నామా లేదా, చేసిన దాంట్లో ఫలితాలు ఏ విధంగా వస్తాయని మాత్రమే చూడడం జరుగుతుంది. మా దగ్గర 80% పేదలు ఉంటారు, 80% బీసీలు ఉంటారు. ఆ నియోజకవర్గమే పేదలు, మధ్యతరగతి, బీసీలు ఉండేటటువంటి నియోజకవర్గం. ఎప్పుడు కూడా బీసీల పట్లనే ఆ నియోజకవర్గం మొగ్గు చూపుతుంది. కాబట్టి నేను నా చిన్నతనం నుండి అత్యధికమైనటువంటి పేదరికంతో వచ్చిన వాళ్ళం. ఆ నుండి అడుగున కూడా ఎన్నో కష్టాలను అదేవిధంగా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరిగింది. అటువంటి స్థాయికి వెళ్ళి వచ్చినప్పుడు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు ఏందన్నది పూర్తిగా సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తిని. ఆ దిశగానే ఈరోజు తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఆ దిశగానే ఈరోజు అడుగులు వేస్తున్నాను. మీరు అన్నారు ఉద్యోగాల అవకాశం అని. ఒక టూరిస్ట్ వరంగల్కి వస్తే 5గురికి ఉపాధి కలుపుతుంది. ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఒక హోటల్ కానీ, అదేవిధంగా ఒక గైడ్ కానీ, ఇతరత్ర అవసరాలకు కానీ ఒక 5గురు బ్రతుకుతారు ఒక టూరిస్ట్ వస్తే. రమారామిగా యావరేజ్గా రోజుకు ఒక 10,000 మంది టూరిస్టులు కనుక వరంగల్ నియోజకవర్గానికి వస్తే 50,000 మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. నా ఉద్దేశం అది. ఒకవైపు మెగా టెక్స్టైల్ పార్క్ మొన్ననే కేటీఆర్ గారు పెద్దలు వారి ఇనాగ్రేషన్స్, ఫౌండేషన్స్ కూడా చాలా కంపెనీస్, క్రిటిక్స్ అని ఇతర కంపెనీలకు కూడా చేయడం జరిగింది. దాంట్లో కూడా 30,000 ఉద్యోగాలు స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది. అది కూడా నియర్ బై వరంగల్ తూర్పు నియోజకవర్గం. అది పర్కాల్ నియోజకవర్గంలో ఉంటుంది, కానీ మాకు కూడా ఉపయోగపడుతుంది. చుట్టుపక్కల చాలా నియోజకవర్గాలు కూడా అది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు ఒకటి మాత్రం గమనించాలి, అసలు ప్రజలను ఒక ఓటర్గానే చూసి తప్ప ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు లేవు గతంలో.
కాబట్టి ప్రజలకు ఏం అవసరం ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఈరోజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దాన్ని అమలు చేస్తే ఒక టర్మ్లో జరిగేటువంటి యజ్ఞం కాదు ఇది. ఇంకొక టర్మ్ అయితే కానీ ప్రజలందరూ కూడా ఒక లైన్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఈ రకంగా ఏర్పాటు చేసినప్పుడు మనకు సహజ వనరులు, ఇప్పుడు నేను చెప్పినటువంటి టూరిస్టుల ద్వారా సహజ వనరులు అంటే అవి. అక్కడ టూరిజం అనేది మన చేతుల్లోది, దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఒక టూరిస్ట్ వస్తే 5 బతుకుతారు కాబట్టి అది సహజ వనరుల కింద వస్తుంది. కాబట్టి దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఒక 50,000 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళైతే కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు. 70 ఏళ్ళు నాశనం చేసి పెట్టిళ్ళు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ కంటే అధ్వానంగా పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా దాన్ని తుదముట్టించి తెలంగాణ తెచ్చుకొని మన యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలంటే ఒక యజ్ఞంలాగా పనిచేయాల్సి ఉంటుంది. అది కేసీఆర్ గారు కొనసాగిస్తున్నారు. ఆ పరంపరను కొనసాగించే పరంపరలోనే జాతీయ పార్టీలు ఏవైతుంటాయో నానా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి నానా అబద్ధాల కోరుగా చేసే ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ దిశగా పనిచేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము ఎప్పుడు కూడా వితిన్ ద పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి పనిని వారిని చేసుకోమని చెప్తూనే ఉన్నాం. వారు చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడ కూడా వారు కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయడం లేదు. బయట పడని రాజకీయ పార్టీలు చేసే దుష్ప్రచారం తప్ప ఎక్కడ ఎవరికి ఎవరు పోటీ కాదు. ఎవరికి కావాల్సినటువంటి రెస్పెక్ట్ వారి అకామిడేషన్ కేసీఆర్ గారు చూసుకుంటున్నారు. అదంతా జరిగిపోతుంది. మీరు కేసీఆర్కి పెద్ద వీరాభిమాని అని తెలిసింది. మీ మాటలు వింటే కూడా అర్థమవుతుంది. మీరు ఎప్పుడు నేను కేసీఆర్కి పాదదాసుడుగానే ఉంటాను అని అన్నారు. మరి ఇప్పుడు కూడా ఉన్నారా? నేను చాలా వేదికల మీద కూడా చెప్పడం జరిగింది. నేను బతుకున్నంత కాలం, మా కుటుంబం ఉన్నంత కాలం కేసీఆర్ గారి యొక్క పాదదాసులుగానే ఉంటాం మేము. ఎందుకంటే ఒక సామాన్యుని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఒక ప్రజాసేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు, అంత గొప్ప మహానాయకుని కింద పనిచేయడం అంటే మాకు అంతకంటే అదృష్టం ఏముండదు. చాలామంది కూడా పదవుల అవకాశాలు వస్తాయి. చాలా రకాలుగా వారి యొక్క పరివర్తనలో కానీ ప్రవర్తనలో కానీ మార్పులు ఉంటాయి. కానీ మేము మా జీవితంలో ఆ కష్టాలన్నీ చూసినాం కాబట్టి ఇంతకంటే పెద్దగా వచ్చినా కానీ ఇంతకంటే చిన్నగా అయినా కానీ మేము ఒకటే స్థిరంగా ఉంటాం. కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని మేము బతుకున్నంతకాలం నేను నా కుటుంబం వారి పాదదాసులుగానే ఉంటాం. సరే, ఇదంతా ఒకెత్తి అయితే ఇప్పుడు మట్టివాడ, కొట్ట చెరువు ఈ అక్రమాలపై మీ పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? మీరు V3 వాళ్ళు మీకు ఒక నాకు సలహా సూచన కూడా, ఆ కోట చెరువు ఏదైతే ఉందో ఎవరి హ్యాంలో అది కబ్జా గురి చేయబడ్డది, దానికి మీకు ఎవిడెన్స్ ఈజీగా దొరుకుతుంది. అక్కడ ఇండ్లు కట్టి ఉన్నాయి. ఎప్పుడు ఆ ఇంటి నెంబర్లు వచ్చినాయి, ఎప్పుడు ఆ పర్మిషన్లు వచ్చినాయి, ఆ డేట్లు చూసినప్పుడు మీకు ఎవరు పరిపాలించినప్పుడు, ఎవరు పరిపాలన చేసినప్పుడు ఆ ఇంటి నెంబర్లు పడ్డాయో చూస్తే మీకు అర్థమవుతుంది. అది 2014 బిఫోర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ కూడా అక్రమాలకు గురి కావడం జరిగింది. దాని యొక్క హౌస్ పర్మిషన్స్ కానీ ఇంటి నెంబర్లు కానీ మీకు ఆటోమేటిక్గా మున్సిపాల్లో అప్లై చేస్తే కోట చెరువు చుట్టూ ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా దాని భాగవతం అంతా మీకు వస్తుంది. కావాల్సింది ఏంటంటే నా మున్సిపల్ ఎన్నికలప్పుడు నేను గెలవకూడదు, నా కార్పొరేటర్లు గెలవకూడదని ఒక దుష్ప్రచారంతో అవన్నీ కూడా వేయడం జరిగింది. దానికి కావాల్సిన ఎవిడెన్స్ మీకు వీలైతే మీరు వెరిఫై చేయండి, లేకుంటే ఆ డేటా తెప్పించి కూడా తమర్కిస్తాను. ఇప్పుడు 159 ఎకరాలది 70 ఎకరాలకే అవడం జరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఉందంటారు? దీనిపై చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు? మరి 150 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు తమకు చెప్పింది అదే. ఈ 150 ఎకరాలలో కన్స్ట్రక్షన్స్ ఏ సమయంలో అయినాయి, ఏ సమయంలో పర్మిషన్ ఇచ్చిళ్ళు, ఏ సమయంలో ఇంటి నెంబర్లు ఇచ్చిళ్ళు అన్నది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు కోట చెరువును మళ్ళీ డిమార్కేషన్ చేసి ఉన్న చెరువునైనా కాపాడే దిశగా పనిచేయడానికి మేమంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాం. మొన్న కూడా CPI-CPM వాళ్ళు గుడిచెలేసే ప్రయత్నం చేస్తే కూడా అవన్నీ కూడా రెవెన్యూ అండ్ పోలీస్ ద్వారా అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఏది ఏమైనా నా సమయంలో 2018 డిసెంబర్లో ఎన్నికైనటువంటి సమయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా కించిత్ నేను ఒకసారి ఒక రాజకీయ పార్టీ సవాలు విసినప్పుడు కూడా చెప్పిన, నేను ఇమీడియట్లీ నా రాజకీయ జీవితానికే రిజైన్ చేస్తాను. నేను ఎక్కడైనా కూడా కించిత్ తప్పున్నా, కరప్టెడ్ ఉన్నా, భూమి కబ్జాలు ఉన్నా, ఇంకే రకంగా ఉన్నా కూడా నా రాజకీయంగానే ఉండను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అటువంటి ఆలోచన విధానం ఉన్నవాడిని ఇంత దూరం రాను నేను, నాకు అవసరం లేదు. భగవంతుని దయ వల్ల 28 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నా, 28 సంవత్సరాలుగా నాకు వ్యాపారం ఉంది. వ్యాపారం నేను బతకనికి సరిపోయేంత చాలు నాకు.
వేల కోట్లు 100 కోట్లు సంపాదించినటువంటి అవసరం లేదు. గత జీవితానికంటే ఇప్పుడు బాగున్నామా లేదా అన్నదే చూసే సంకల్పమే నాది. కొండ సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు మేయర్గా ఉన్నారు, ఆ తర్వాత పోటీలో మీరే గెలిచారు. అంటే ఈ జర్నీ చూస్తుంటే అనతి కాలంలోనే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా లారీ డ్రైవర్ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు. అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీరు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కానివ్వండి? మా కుటుంబం చాలా చిన్నది. మా మిస్సెస్, 2 పిల్లలు, అమ్మ, 2 అన్నలు, వదినలు, వాళ్ళ పిల్లలు, అందరం కూడా ఉన్న దాంట్లో కలిసి బతుకుతాం. ఉన్న దాంట్లో గొప్పగా ఎలా ఉన్నాం అన్నదే చూసుకుంటాం తప్ప దేని కూడా వెంపార్లాడే కుటుంబం నాది కాదు. మా వాళ్ళు ఒకటే చెప్తారు, నా కుటుంబం అంతా కూడా ఒకటే చెప్పేది, మీ నాన్నగారు ఉన్నప్పుడు నిన్ను ప్రయోజకుడిని చేసి ఉన్న స్థాయిలో చదివించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురావద్దు, ఎక్కడ కూడా రావచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. నిన్ను నమ్మి కేసీఆర్ గారు నీకు అవకాశం ఇచ్చాడు, ఎక్కడ కూడా ఇంత మచ్చ మరక లేకుండా బతకాల్సిన అవసరం ఉన్నదని చెప్పి వారు ఎప్పుడు కూడా నాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నారు. నా కుటుంబమే నాకు పెద్ద ధైర్యం. వారు ఎక్కడ కూడా ఇప్పుడు సమాజంలో ఎన్నో రాజకీయ నాయకులు ఇంకో రకంగా వారు చాలా గొప్పగా బతుకుతూ ఉంటారు. మాకు అవసరం లేదు, ఎప్పుడు కూడా నా కుటుంబం అట్లా అడగదు. ఉన్న దాంట్లోనే మేము బతుకుతాం. ఎప్పుడు కూడా నా కుటుంబం దానికోసం వెంపర్లాడలేదు. కాబట్టి నాకు ఆ బాధ లేదు. నాకు గొప్ప మద్దతు ఏంటంటే నా కుటుంబము ఎక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం పరిగెత్తే స్థాయిలో పరిగెత్తినప్పుడు నాకు ఇబ్బంది ఉంటుంది. కానీ అటువంటి అవసరాలను ఎక్కడ కూడా ఐడెంటిఫై చేసి కానీ ఎక్కడ కూడా అడగడం కానీ జరగలేదు. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వారు ఎప్పుడు కూడా ఇంటికి వెళ్తే మేము ఎంతో సంతోషంగా ఉంటాం. అదేవిధంగా హైదరాబాద్ వచ్చిన కూడా మా పిల్లలు ఉంటారు, మేము ఉంటాం. ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఉన్న దాంట్లో హ్యాపీగా బతకడమే నా ఆలోచన, నా కుటుంబం ఆలోచన. రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ వరంగల్లో పెట్టారు. అంటే వరంగల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇస్తుందంటారా? ఈ సభ టీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? ఆ గ్రౌండ్లో మేము చాలా చిన్న మీటింగ్లు చాలా చేసినాం, 100ల కొద్ది చేసినాం. ఆ గ్రౌండ్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అంటే ఒక ఎమ్మెల్యే చేసుకునేటువంటి స్థాయి మీటింగ్ గ్రౌండ్ అది. మేము జూలై వాడ అంతా కలిపితే 200 ఎకరాలు 250 ఎకరాలలో కేసీఆర్ గారి సభలు నడిచినాయి. హైయెస్ట్ అక్కడ 25 లక్షల మందితోటి సభ, లాస్ట్ సభ అది. అయితే ఈ రాహుల్ గాంధీకి చిన్నగా ఏదో టిక్కీలాగా పెట్టుకొని, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, చిన్న టిక్కీలో మీటింగ్ పెట్టుకొని అసలు వరంగల్ నుంచి ఎంతమంది వచ్చిళ్ళు, వరంగల్లో సభ జరిగింది, వరంగల్ అవిభక్త వరంగల్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చిళ్ళు ఒకసారి పరిశీలించుకోండి. ఒక జాతీయ స్థాయి నాయకుడు వరంగల్కు వస్తే రాష్ట్ర స్థాయి సమావేశంలో ఉండేటువంటి జనం అదేనా? ఓకే, వారు ఒక డిక్లరేషన్ చేసిళ్ళు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో అవన్నీ అమలైతలేవా? నువ్వు ఇన్ని రోజులు ఏం చేసిళ్ళు? 70 ఏళ్లలో 10 సార్లు మీరే కదా పరిపాలించింది. మరి మీరు ఆ రోజు ఏం చేసిళ్ళు రైతుల గురించి? ఈరోజు కొత్తగా వచ్చి ఒకరేమో ప్లీజ్ 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 ఒక అవకాశం ఇవ్వండి అంటారు, ఒకరేమో 50 సంవత్సరాలు పరిపాలించి మళ్ళీ కొత్త డిక్లరేషన్లు చేస్తారు. ఒకటే మనుషులు వాళ్ళే, పాత మనుషులే కొత్త అంగిలాగా వేసుకొని వచ్చిళ్ళు. ఇదే వాళ్ళు చేసేది. కాబట్టి ప్రజలు నమ్మరు. ప్రజలకు అన్ని రకాలుగా కూడా తెలుసు. ప్రజలకు కాంగ్రెస్ సమావేశాలు ఏర్పాటు చేసిన, భారతీయ జనతా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసినా కానీ పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం ఇది. దాంట్లో వాళ్ళందరూ కూడా వీక్షిస్తూ ఉంటారు, సమాలోచన చేసుకుంటుంటారు, ఏ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటారు. దాంట్లో అందరినీ కూడా జాగృతి చేసే దిశగా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు, వారి ప్రెస్ మీట్ల ద్వారా కానీ వారి సమావేశాల ద్వారా. కాబట్టి ఎప్పుడు తెలంగాణ బిడ్డ ఒక రైట్ వే ఉన్నప్పుడు రైట్ వేకే ఆన్సర్ చేస్తాడు. కాబట్టి తెలంగాణ సాధించుకునే విషయంలో కానీ, ఇప్పుడు బంగారు తెలంగాణ విషయంలో కానీ, రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చే విషయంలో కానీ సరైన నిర్ణయాలతోనే తెలంగాణ బిడ్డలు నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ మా ప్రభుత్వమే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బ్రహ్మాండంగా పెండింగ్ ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేశారు, మొన్న రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ చేశారు. రాష్ట్రంలో రాజకీయ వేడైతే మొదలైంది. టీఆర్ఎస్కి గట్టి పోటీ చేయడానికి ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. ఈ సమయంలోనే పార్టీ నుంచి వలసలు కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా చూసుకుంటే ఈటెల గారు పార్టీ మారారు, ఆ తర్వాత ఓదెల్. ఇవన్నీ వేటికి సంకేతాలు అంటారు? వచ్చే ఎలక్షన్స్లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? 2 విషయాలు మీకు ఒక క్లారిటీ ఇస్తాం. ఈటెల రాజేందర్ గారికి
తెలంగాణ రాష్ట్ర సమితి చెయ్యని పని లేదు, పొలిటికల్గా కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ. అత్యాశ అంటారు, అత్యాశ పోతే ఏమవుతుంది అన్నది కూడా ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు. మేము కూడా హుజరాబాద్ ఎన్నికలలో కూడా చెప్పడం జరిగింది. సరే, ఓటమి గెలుపు అనేది ఒక్కోటి రెండు ఓట్లతో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఎందుకంటే ఆయన జీవితం కానీ ఆయన సర్వస్వం కానీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ లేనిది ఈటల రాజేందర్ లేడు. కానీ ఆయన మాట్లాడిన విధానం మాకు నచ్చలేదు. ఆయన ఎక్కడ కూడా కేసీఆర్ గారి గురించి మాట్లాడిన విధానం మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. ఎందుకంటే అత్యధిక లాభం పొందింది, అత్యధిక ఆర్థికంగా నిలదొక్కున్నది ఆయన ఒక్కడే. అటువంటి వ్యక్తి ఒక దుర్మార్గమైనటువంటి దురదృష్టంగా ఆలోచించేటువంటి ఆలోచన ఏదైతుందో అది తప్పు. మేము కూడా అనుకున్నాం అత్యాశపరుడు అని సపరేట్గా వదిలేసుకున్నాం. అది ఏదైతే నల్లెల ఓదలున్నాడు 3 సార్లు ఎమ్మెల్యే కేసీఆర్ గారు చేసిల్లు అని వారి యొక్క వాయిస్లో చెప్పడం జరిగింది. ప్రజలకు అన్నీ తెలుసు, చేయడం జరిగింది. కొన్ని ఈక్వేషన్లలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో మీకు తెలుసు, కొండ సురేఖ ఎక్కడ జెండా పట్టలేదు, ఉద్యమంలో పాల్గొనలేదు. కొన్ని ఈక్వేషన్స్ కోసమని కేసీఆర్ గారు వారికి ఆ రోజు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ రేపు బాగుంటుందని చెప్పి ఇచ్చినప్పుడు నాకు ఒకటే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నీకు 2016లో మీ ఎన్నికలప్పుడు మేయర్గా ఇస్తాను, నువ్వు మేయర్గా చెయ్యి. ఆ రోజే చెప్పాడు. 2018లో 19లో ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేస్తావు, వీళ్ళు పరకాలకు వెళ్తారు అని చెప్పడం జరిగింది. చాలా క్లియర్గా అందరిని కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో అప్పటికి ధర్మారెడ్డి గారు మన పార్టీకి రాలేదు. నేను శిరస వహించి 2016లో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ, ఇటువంటి మురళీ సురేఖ వాళ్ళని ఎన్ని అడ్డంకులు చేసినా కానీ సారు ప్రత్యేక చొరవ తీసుకొని నన్ను గెలిపించి మేయర్ చేయడం జరిగింది. వీరిని కూడా నల్లెల ఓదల్ గారిని కూడా 3 సార్లు శాసనసభ్యునిగా చేసిన తర్వాత మొన్న జిల్లా పరిషత్ చైర్మన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వారి భవిష్యత్తు ఉంటుంది. 3 సార్లు ఎమ్మెల్యే ఇచ్చిళ్ళు, నీకు చైర్మన్ ఇచ్చిళ్ళు, పార్టీ ఎక్కడ బయట వేయలేదు కదా, నేను నీకు అన్ని అవకాశాలు కల్పించిళ్ళు. వాళ్లకు అత్యాశ, అవకాశం రాలేదు అంటే నువ్వేమన్నా బదనాం చేస్తే అది వేరు. కానీ అన్ని అవకాశాలు తీసుకొని అన్ని రకాలుగా బాగుపడి ఈరోజు కేసీఆర్ గారు మంచోరు కాదు, పార్టీ మంచిది కాదని చెప్పి అనడం అనేది ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత భోజనం అంతా చేసిన తర్వాత భోజనం బాగలేదని ఎట్లా అంటారో అట్లే ఈటల రాజేందర్ గారిదును అదేవిధంగా నల్లెల ఓదల్ గారి యొక్క పరివర్తన కూడా అదేవిధంగా ఉంది. ఫైనల్గా మీ నుంచి ప్రజలకి, యూత్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకటే, ప్రజలు ఏదైతే నమ్మి నన్ను శాసనసభ్యుని చేసిల్లో ఆ నమ్మకం వమ్ము కాకుండా ఇప్పటివరకు ఏమేం చేస్తున్నానని మీకు చెప్పడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా అసలు ఈ అవిభక్త వరంగల్ జిల్లాలోనే ఎవరు ఊహించని విధంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం కాదు, ఉద్యోగ ఉపాధి కల్పన కానీ, టూరిజంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను కానీ, ఉపాధి కల్పన కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్, ఐటీ హబ్బుల నుంచి కానీ అత్యధికంగా ఎక్కడో పోయి బతకకుండా హైదరాబాద్ లాంటి దూరం పోయి తల్లిదండ్రులకు దూరం కాకుండా ఇక్కడ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద క్యాపిటల్ సిటీ వరంగల్ కాబట్టి ఇక్కడనే దీన్ని భౌగోళికంగా చాలా అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి గారి ఆలోచన, కేటీఆర్ గారి ఆలోచన ఉంది. కాబట్టి ఆ వైపున మన నియోజకవర్గానికి ఏమేం కావాలని వారు దృష్టిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబో 5 ఏళ్లలో ఈ నియోజకవర్గం ఉద్యోగ ఉపాధి కల్పన, అదేవిధంగా సహజంగా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే దిశగా ఫేజ్ 2లో దీన్ని ప్లాన్ చేసుకున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న అమిత్ షా ఇటు వచ్చినప్పుడు ఇలాంటి పక్షులు వస్తుంటారు, టూరిస్టులు పోతూ ఉంటారు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ చూసుకుంటే ఈరోజు జాతీయ స్థాయి పర్యటనకు వెళ్ళారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటే, టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఏదైతే కావాలని ఒక దండయాత్రలాగా వచ్చే ప్రయత్నం చేస్తారో దానికి బుద్ధి చెప్పాలని. డిఫెన్స్ ఈజ్ బెస్ట్ అటాక్. మనం ఎప్పుడైతే ఎదుటోడు మనల్ని ఇబ్బంది చేసే క్రమంలో మనం డిఫెన్స్ చేసి ఎదురుదాడి మొదలుపెట్టినప్పుడే ఇది సహజంగా మనము నిలబడగలుగుతాం. ఆ కోణంలోనే కేసీఆర్ గారు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ కాదు ప్రస్తుతానికి, కానీ
రాష్ట్రం మీద ఇంగ్లీష్ వాళ్ళ కంటే బ్రిటిష్ వాళ్ళ కంటే దరిద్రంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నది. అది కులంకషంగా పోతే అడ్మినిస్ట్రేషన్లో పోతే చాలా అంశాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 10 సార్లు వారే ప్రభుత్వాన్ని తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ కొత్త రకాలుగా చెప్పి ఒక మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీన్ని నివారించడానికి మనమేం చేస్తామో మన తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తున్నది దేశం మొత్తానికి తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇట్లాంటి వాళ్లకు ఎవరు పోటీ లేరని అనుకునే వాళ్ళకు బుద్ధి చెప్పే దిశగా కేసీఆర్ గారు ముందు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. మీరు చెప్పినట్టుగా వరంగల్ అభివృద్ధిని కళ్ళ కట్టినట్టుగా మా V3 ప్రేక్షకులకి త్వరలో మేము వరంగల్ వీడియోని తీసుకురాబోతున్నాము. అంతవరకు సెలవు. మన గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.